అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కామాటంపల్లిలో 200 బస్తాలు రేషన్ బియ్యాన్ని తమ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈశ్వరయ్య తెలిపారు. పీడీఎస్ రైస్ పేదలకు అందకుండా విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో అన్నమయ్య జిల్లాలో 3 టీములు దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. పీలేరు పట్టణం గోడౌన్లో నిల్వ ఉంచిన 200 బస్తాల బియ్యంతో పాటు దేవేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కడప నుండి వచ్చామండి. నేను మా కానిస్టేబుల్స్ ఇద్దరు కలిసి విత్ విఆర్ఓ సుధాకర్ గారితో కలిసి ఇక్కడికి పీలేరులో సింహంరెడ్డి కాలనీలో దేవేంద్ర అనే వ్యక్తి ఇక్కడ పీడిఎస్ రైస్ సేకరించి తక్కువ రేటుకు సేకరించి ఇంకొక చోటుకు అమ్ముతున్నట్టుగా మా ఆర్వీఓ గారు, రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ సార్కి వచ్చిన సమాచారం మేరకు, వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మేము ఇక్కడ దాదాపు 9,905 కేజీల బియ్యము, ఒక 1,600 కేజీలు జొన్నలు సీజ్ చేసాము. ఇప్పుడు సీజ్ చేసి మన స్థానిక విఆర్ఓకు అప్పచెప్తున్నాము. అట్లాగే ఇది పోలీస్ కేసు కూడా రికార్డ్ చేస్తున్నాము. ఇట్లాంటివి ఇప్పుడు మేము దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో ఈరోజు దాదాపు 4 టీములు వర్క్ చేస్తున్నాయి. 4వ టీమ్గా మేము ఇక్కడ వచ్చాము. 3 టీములు మదనపల్లి మరియు సిటిఎం ఇక్కడంతా కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు పీడిఎస్ రైస్ మీద పేదలకు అందకుండా మధ్యలో దళారీలో తీసుకొని వీటిని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడము, మా ఎస్పీ గారు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు మా